గురూజీ, భగవంతుడు ఒక్కడే అని అంటున్నారు. కానీ నాకు అప్పుడప్పుడు కొంచెం భయమేస్తుంది గురువుగారు. నిజమే. ఎందుకంటే దేవుడు సర్వాంతరామి, సర్వవ్యాపిగా ఉన్నాడు. భగవంతుడు లేని స్థలమే లేదు. ఈ ప్రపంచంలో ప్రతి జీవరాశిని కూడా నిరంతరం కంటికి రెప్పగా కాపాడుతున్నాడు. కానీ నీవు పనికిరాని నీకు భయానకమైనటువంటి ఆలోచన మనస్సులో నాటించుకుని, దెయ్యాలు భూతాలు ఉన్నాయని కల్పించుకొని నీవు నరకయాతన పడుతున్నావు మానవా. భగవంతుడు సర్వత్రా వ్యాపి అయినప్పుడు మరి ఇతర చెడు భూతాలకు స్థలం ఎక్కడ ఉన్నది? ఎప్పుడైనా ఆలోచించవా? కాబట్టి మన శరీరంలోనే నివసించు. భయానకమైన స్థితిని ముందుగా తొలగించుకో. స్వచ్ఛమైనటువంటి మనస్సుతో భగవంతుని ప్రార్థన చేయి. స్వర్గం నరకం నీ లోపలనే ఉంటుంది అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మరచిపోవద్దు. కనుక నీవు నిరంతరం భగవంతునిపై ధ్యానం చేయి.